ఇక్కడ చూడండి, ఈ ప్రకాష్ రాజు రావణ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి, నరేంద్ర మోడీ గారి గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి పరిగెత్తుకుంటూ వస్తారు. చిన్న మిస్టేక్ ఎప్పుడు దొరుకుతా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అక్కడ తమిళనాడులో జోసఫ్ విజయ్ నిర్వహించినటువంటి సభల అమాయకులైనటువంటి 41 మంది చచ్చిపోతే ఇప్పటికీ ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడతలేరు. కానీ వీళ్ళు మాత్రం అక్కడ కుంభమేళా గురించి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. ఇంకా మనకు సంబంధించినటువంటి ఏ చిన్న మిస్టేక్ దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రకాష్ రాజ్ అయితే జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతుంటాడు. ఆ రావణ్ గడ్ అయితే నోటికి వచ్చింది వానికి ఏది అనిపిస్తే అది మాట్లాడుతూనే ఉంటాడు. ఇళ్ళలో అమాయకులు 41 మంది చచ్చిపోతే వీళ్ళకి కనబడతలేరు. మన అందరం అర్థం చేసుకోవాలి వీళ్ళ టార్గెట్ ఎవరు అనేది, వీళ్ళ టార్గెట్ ఏందనేది మనకి ఇలా స్పష్టంగా అర్థమవుతుంది. సనాతన ధర్మం గురించి మాట్లాడినా, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళన్నా వీళ్ళకి ఎప్పుడు ద్వేషమే ఉంటుంది అనేది స్పష్టంగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నారు.